మంచిర్యాలలో మెడికవర్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో సిఆర్ఆర్టీ ఆధునిక ప్రాణరక్షక చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సాధారణ డయాలసిస్ ను తట్టుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఈ చికిత్స ఆశాకిరణంగా మారుతుందని వైద్యులు తెలిపారు. మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్న తీవ్ర అనారోగ్య రోగులకు ఈ ఆధునిక చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. సిఆర్ఆర్టీ వైద్య సేవలు అన్నవి మళ్ళీ పునఃప్రారంభించాము. యాక్చువల్గా 2.5 years బ్యాక్ ఈ సేవలు చేశాము. యాక్చువల్గా నలుగురు పేషెంట్స్ కి వాళ్ళు మంచిగా ఇంప్రూవ్ అయ్యారు. ఒక పేషెంట్ బయటికి రాలేదు కానీ మిగతా ముగ్గురు వచ్చారు. మళ్ళీ ఈ మధ్యలో అంటే లాస్ట్ వీక్ లేటెస్ట్ సిఆర్ఆర్టీ మెషిన్ ని మళ్ళీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో సిఆర్ఆర్టీ అంటే ఏంటంటే, ఒక మనిషి చాలా సీరియస్ అయిన తర్వాత, అంటే ఏ కండిషన్ అయినా, అంటే విష జ్వరం కానీ, యాక్సిడెంట్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఎలాంటి క్రిటికల్ కండిషన్ లో ఉన్నా కూడా అలాంటి పేషెంట్స్ కి మనకి ఛాన్సెస్ అనేవి, ఆప్షన్స్ అనేవి, అంటే చికిత్స పద్ధతులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే బీపీ అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా ఫ్రెజైల్ ఉంటారు, అంటే చాలా సిక్ ఉంటారు. ఏ విధమైన అంటే మెథడ్ కి కూడా రెస్పాండ్ అవ్వరు. అలాంటి పేషెంట్ కి సిఆర్ఆర్టీ మెషిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే సిఆర్ఆర్టీ ఏంటంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. అంటే ఒక మనిషి లోపల కిడ్నీ అయితే ఎలాగా 24 గంటలు పనిచేసి మనిషి లోపల ఉన్న చెడుని, విష పదార్థాలని క్లియర్ చేస్తుందో, అలాగే ఈ మెషిన్ కూడా చాలా స్లోగా పనిచేస్తూ పేషెంట్ కి ఫర్దర్ గా, అంటే బీపీ అండ్ హార్ట్ రేట్ మీద ఎక్కువ ప్రెషర్ చూపించకుండా, బీపీ ఫర్దర్ ఫాలో అవ్వకుండా పేషెంట్ కి మనం వైద్య సదుపాయం ఇవ్వచ్చు. అలాంటి ఇలాంటి సర్వీసెస్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అంటే హైదరాబాద్ లో అవైలబుల్ ఉంటాయి. అది కూడా కొన్ని హాస్పిటల్స్ లోనే. అలాంటి సర్వీసెస్ అనేవి మన మెడికవర్ కరీంనగర్ లో స్టార్ట్ చేస్తున్నాము. ఇది అంటే ఈ మన మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు కానీ, కరీంనగర్ సరౌండింగ్స్ లో వాళ్ళకి, అంటే హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన పని లేకుండా, అంటే చాలా మంది ఏమైతుందంటే సిఆర్ఆర్టీ ఎలాంటి పేషెంట్స్ అవసరం అవుతుందంటే, చాలా మంది వెంటిలేటర్ మీద ఉంటారు, అంటే బీపీ అంటే చాలా తక్కువ ఉంటుంది. చాలా సపోర్ట్ చేసి పెట్టి మనం ఈ సిఆర్ఆర్టీ మెషిన్ కోసం పేషెంట్ పంపించాలంటే, అంటే 3-4 గంటలు అనేది ట్రావెల్ టైం అవుతుంది. ఆ టైంలో చాలా మంది పేషెంట్స్ సిక్ అయ్యి మార్గ మధ్యంలో చనిపోవడం జరుగుతుంది. అలాంటి పేషెంట్స్ కి మనం చాలా సిక్ ఉన్నా కూడా ఈ మెషిన్ పెట్టడం వల్ల పేషెంట్ ఫర్దర్ గా ఆయన బీపీ కానీ, హార్ట్ రేట్ కానీ ఫర్దర్ గా పడిపోకుండా కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సిఆర్ఆర్టీ వైద్య సేవలు అన్నవి మళ్ళీ పునఃప్రారంభించాము.